'అఖండ 2' బాక్స్ ఆఫీస్ రన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే 2 డేస్‌లో సంక్రాంతి మూవీస్ అన్నీ కూడా రిలీజ్‌కి రెడీ అయిపోయి రిలీజ్‌కి వచ్చేసినాయి కాబట్టి సంక్రాంతి మూవీస్ అన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. థియేటర్స్ అన్నీ కూడా సంక్రాంతి మూవీస్‌కి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి అఫీషియల్‌గా ఇంకా 'అఖండ 2' థియేటర్స్‌లో అయితే ఉండదు. సో, మరి థియేటర్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 'అఖండ 2' ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్. దాదాపుగా 40,00,00,000కి పైగా లాస్‌ని మిగిల్చింది 'అఖండ 2'. నిజానికి చెప్పాలంటే మనకి డిస్ట్రిబ్యూటర్స్‌కి ప్రొడ్యూసర్ జీఎస్టీతో కలిపి రికవరీ ఇస్తే పర్లేదు. కానీ ప్రొడ్యూసర్స్ ఉన్న పరిస్థితిలో వాళ్ళు అంత కూడా ఇచ్చలేరు. కాబట్టి లాస్ దాదాపుగా 40,00,00,000 కంటే పైగా జీఎస్టీని ఇవ్వకపోవడంతో 60,00,00,000 వరకు వెళ్తుంది. ఇంతలా లాస్ ఎక్కడైందంటే దీనికి ఒకటే రీజన్. ఫస్ట్ వచ్చేసరికి మనకి బోయపాటి శ్రీను ఇంకా బాలకృష్ణ కలిపి 'అఖండ 2' చేయాలనుకోలేదు. ఒక పొలిటికల్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ అందరూ కూడాను ఈ సీక్వెల్ హైప్‌ని క్యాష్ చేసుకుందాం అది ఇది అని చెప్పి కొంచెం ఫోర్స్డ్‌గా 'అఖండ 2' అయితే తీశారు. దాని రిజల్ట్ ఏమైందో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే గోపీచంద్ మల్లేని గారు తెలివిగానే మూవీ సెట్ అయిన తర్వాత హిస్టారికల్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే 'అఖండ 2' 40,00,00,000, 60,00,00,000 ఇంత లాసులు పెట్టిందో బాలకృష్ణ గారి మీద ఇంత బడ్జెట్ పెడితే అతను రికవర్ చేయలేదని అందరికీ కూడా అర్థమైపోయి ఇంక 'వీరసింహారెడ్డి' లాంటి ఒక రొటీన్ మాస్ మూవీ అయితే బాలకృష్ణ చేయాలని అందరికీ కూడా అర్థమైపోయిందనమాట. అందుకే గోపీచంద్ మల్లేని ఈ హిస్టారికల్ బిగ్ బడ్జెట్ మూవీ పక్కన పెట్టేసి సెకండ్ స్టోరీ కొత్తగా అయితే డెవలప్ చేశారనమాట. ఆ స్టోరీ బాలకృష్ణ గారికి నచ్చలేదు. సో, మరి మూడో స్టోరీ అయితే గోపీచంద్ మల్లేని డెవలప్ చేస్తున్నారు. 'మైత్రి' మూవీ మేకర్స్ మాత్రం తొందరగా స్టార్ట్ చేయండిరా బాబు, మనకు డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయి, తొందరగా మూవీ స్టార్ట్ చేయండి, స్టోరీ ఏదో టోకే చేసింది ప్రొడ్యూసర్ గోల. సో, ఇలాగా 'అఖండ 2' ఏదైతే ఉందో దేవుడిని అడ్డం పెట్టుకుని మనం కలెక్షన్స్ కొట్టేద్దాం అని స్టార్ట్ చేశారో దేవుడికే బలైపోయారనమాట. ఇది మన హైందవ ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం అని ఫ్యాన్స్ డిఫైన్ చేస్తారు. కానీ ఒకవేళ టీం నిజంగానే హైందవ ధర్మాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే అందులో 'జాజికాయ' లాంటి ఒక హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్న సాంగ్‌ని ఎవరైనా పెడతారా ఆ సినిమాలో? నిజంగా ధర్మాన్ని హానెస్టీగా చూపించాలనుకుంటే అందులో ఒక ఐటెమ్ సాంగ్ ఒక అమ్మాయి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నది ఎందుకు పెడతారు? పోనీ అది సినిమాకి ఏమైనా అవసరమా? కాదు. ఇలాగా తన పైచ్యానన్నిటిని బోయపడిచిన బాలకృష్ణ చూపించడానికి దేవుడి పేరు అడ్డు పెట్టుకున్నారు. అందుకే దేవుడికి బలైపోయారనమాట. సో, మరి 'అఖండ 2' ఎన్ని లాసులు పెడుతుందని మీరు ముందు ఊహించారా లేదా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.